మంచి మంచి పథకాలను కూడా నోటి దూలతో లేకపోతే రాజకీయ అవసరాలతో, రాజకీయ విమర్శలతో నాశనం చేస్తున్నారు రాజకీయ పార్టీలు. ఇదివరకు అమ్మ ఒడి అద్భుతమైన పథకం అని నేను చెప్పా. తల్లికి వందనం కూడా అద్భుతమైన పథకం. అదే పేరు మార్చారు. అయితే అక్కడ ఒకళ్ళకిస్తే ఇక్కడ ముగ్గురికి, ఈ ముగ్గురున్నా నలుగురున్నా ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే అతి తక్కువ అక్షరాస్యత ఉన్నటువంటి రాష్ట్రం. అడుగు నుంచి నెంబర్ 1గా ఉంది. ఒకప్పుడు బీహార్ ఉండేది, దాన్ని దాటి మనం నెంబర్ 1 నిరక్షరాస్య రాష్ట్రం కిందకి వెళ్ళాం. దాదాపు ఈ రాష్ట్రంలో 25 నుంచి 26% మంది ప్రజలు నిరక్షరాస్యులుగా ఉన్నారు, చదువుకి దూరం అయ్యారు. దానికి కారణం గత 25-30 సంవత్సరాల కార్పొరేట్ విద్య పతాక స్థాయికి చేరితే చదివితే పెద్ద పెద్ద విద్యా సంస్థలు చదవాలి, లేకపోతే చదువొద్దు పనులకు పంపించుకుందాం మన పిల్లలని పల్లె ప్రాంతాల్లో కావచ్చు, లేకపోతే లేబర్ ఏరియాల్లో కావచ్చు. తల్లిదండ్రులు ఆ స్థితికి వచ్చేసారు పేదలు. ఎందుకని? అంత డబ్బులు పెట్టి చదివించలేం. మామూలు గవర్నమెంట్ స్కూల్లో చదవడం అంటే చిన్న చూపుగా ఉంటుంది, అట్లా వదిలేశారు. ఫలితం నిరక్షరాస్యుల సంఖ్య భారతదేశంలో అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రం కింద ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించింది. ఇలాంటి స్థితిలో అమ్మ ఒడి లాంటి పథకం ద్వారా ప్రతి బిడ్డని తీసుకెళ్ళి స్కూల్కి వెళ్తే ఇంత డబ్బులు అన్నటువంటి ఒక బిడ్డకి ఇచ్చారు 15,000 రూపాయలు. అంటే ఇంటికో 15,000 రూపాయలు. ఓ రకంగా చెప్పాలంటే నేను అప్పుడు కూడా చెప్పా, పిల్లల్ని కూలికి తీసుకెళ్తే వచ్చే డబ్బులు తక్కువే, కానీ కూలికి అలవాటు చేయడం చేస్తున్నాడు. ఆ కూలి డబ్బులు ప్రభుత్వం ఇస్తోంది వాళ్ళని చదివించడానికి అన్నటువంటిది. దాంట్లో భాగంగా ఒకళ్ళని ఇద్దరిని కూలికి తీసుకెళ్తే ఒకళ్ళని స్కూల్కి పంపించేది, ఒకళ్ళని గవర్నమెంట్ స్కూల్కి పంపించేది, ఇట్లా నడిచినాయి. ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళ భోజనం అవన్నీ సక్రమంగా పెట్టేటోడికి పిల్లల్ని పనుల నుంచి స్కూళ్ళకి పంపించడం ప్రారంభించారు. అయితే ఇప్పుడు ఇంకొక అద్భుతమైనటువంటి పని తల్లికి వందనం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి. ఇప్పుడు అందరు పిల్లల్ని ఇక ఖచ్చితంగా స్కూల్కి పంపిస్తారు, ఖచ్చితంగా స్కూల్కి పంపిస్తారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి మార్పు అవుతుంది. విద్య వైపుకి బాల్యాన్ని తీసుకువెళ్ళేటటువంటి పరిస్థితి వస్తుంది. కేరళలో అక్షరాస్యతలో నెంబర్ 1 ఉంటారు. ఏంటంటే వాళ్ళు 10th దాకా చదువుకునేటటువంటి దానికి గవర్నమెంట్ ఫెసిలిటీస్. అంతకుమించి కేరళలో ఏమన్నా అద్భుతమైన ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు ఉన్నాయా? వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి టీ స్టాల్స్ పెట్టుకుంటారు, వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి మన దగ్గర నర్సులుగా పనిచేస్తుంటారు, వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వ్యాపారాలు చేసుకుంటుంటారు. అక్కడ ఏమీ ఉండదు. కాకపోతే అక్షరాస్యతలో టాప్ 1 అంటే ఇదే వాళ్ళ చదువులకు సంబంధించినటువంటి ఇష్యూ. ప్రాథమికమైనటువంటి విద్య అన్నటువంటిది మన దగ్గర మాధ్యమిక విద్య, ఆపై విద్యలకు కూడా చదువుకోవడానికి ఇక్కడ పథకాలు ఉన్నాయి. అది పేదవాళ్ళైతే గనక ఇప్పుడు ఈ తల్లికి వందనం, ఆ తర్వాత విద్యా దీవెన, ఆ తర్వాత విదేశీ విద్యా పథకంతో పాటుగా రకరకాలు ముందు చదువు వైపుకి తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నం నాడు రాజశేఖర్ రెడ్డి, తర్వాత రోషయ్య కిరణ్ కుమార్ రెడ్డి, ఆ తర్వాత చంద్రబాబు కంటిన్యూ చేశారు, తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి దాన్ని ఇంకొక అడుగుకి తీసుకెళ్లారు. పీజీకి ఇచ్చేటటువంటి ఫీజుల్ని ఆపేశారు ఆయన, ఫీజు రియంబర్స్మెంట్. దానికి బదులుగా స్కూళ్ళ దశలో అమ్మ ఒడి తీసుకొచ్చారు. ఇప్పుడు తల్లికి వందనం కిందకి మార్చారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది. లోపాలు జరిగితే అక్కడక్కడ చిన్న చిన్న లోపాలు లేకుండా ఎప్పుడూ ఉండదు ఏ పథకంలోనైనా. ఆ లోపాలు సరి చేసుకుంటున్నాం. బట్ అట్ ద సేమ్ టైం అనేక మంది పేదవాళ్ల కుటుంబాలలో విద్యకి పంపించేటట్టు, ఎస్పెషల్లీ మైనారిటీల కుటుంబాలలో 5-6 పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ చదువులు అటకెక్కిపోతున్న దశలో వాళ్ళని ఇప్పుడు చదువులకి స్కూళ్ళకి పంపించేందుకు ఒక చక్కటి అవకాశం ఏర్పడింది. అభినందించాలి ప్రభుత్వాన్ని ఈ విషయంలో.